అండి, మీరు ఎప్పుడైనా బచ్చల కూర చట్నీ టేస్ట్ చేశారా? వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఇంకా బచ్చల కూర చట్నీ ఎలా చేయాలో మరి చూద్దామా. ముందుగా అయితే బచ్చల కూరను శుభ్రంగా కడిగేసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని దాంట్లోకి అయితే స్పైసీకి తగ్గట్టు ఎండుమిరపకాయలు, తర్వాత తాలిం గింజలు, తర్వాత ఎల్లిపాయలు తీసుకొని అయితే ద్వారగా వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. అదే ఆయిల్లో మనం ముందుగా కడిగిన బచ్చల కూరను కూడా వేయించుకొని దగ్గరగా వచ్చే వరకు వాటర్ పోయి దగ్గరగా వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకొని అయితే దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మొత్తాన్ని అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా తాలింపులోకి వచ్చేసి అయితే తాలింపులో అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మర్చిపోకండి. ఇంకా తాలింపు గింజలు వేసుకొని తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఎల్లిపాయలు, తర్వాత ఇంకా ఫైనల్గా అయితే పసుపు వేసుకున్న తర్వాత దాంట్లోకి ఇంగువ, మెంతుపిండి అయితే ఖచ్చితంగా వేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. తాలింపు అయిపోయిన తర్వాత ఇంకా వేడి వేడి అన్నం పెట్టుకొని ఆహా గుమగుమలాడే బచ్చల కూర చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.